హాయ్ అండి. ఈరోజు మనం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఎలా చేయించుకోవాలి? ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? టికెట్ కాస్ట్ ఎంత? మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి? మనం ఏం పట్టుకెళ్ళాలి? ఇలాంటి కొన్ని విషయాలు, అలాగే కొన్ని సందేహాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. మీరు ఎప్పుడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేయించుకోవాలన్నా ఒక రోజు ముందే దేవస్థానం వాళ్ళకి కాల్ చేసి నిత్య కళ్యాణం రేపు ఉందో లేదో కనుక్కొని వెళ్ళండి. సో మనకొక క్లారిటీ ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే సమ్‌టైమ్స్ బ్రహ్మోత్సవాల టైంలో కానీ, ఆ టైంలో ఉంటుందో లేదో నాకు క్లారిటీ లేదు. అందుకని నేను మీకు ముందుగా ఈ పాయింట్ మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిత్య కళ్యాణం టైమింగ్స్ వచ్చేసి 9:30 నుండి 11:30 వరకు. సో మేము దాన్ని బేస్ చేసుకొని మేము 6:30కి నిజాంపేట్ నుంచి స్టార్ట్ అయ్యాము. యాదగిరిగుట్ట వెళ్ళేసరికి 8:30 అయింది. సో 8:30 కల్లా రీచ్ అయిపోయాము. మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే రైట్ సైడ్‌లో టికెట్ కౌంటర్ ఉంటుంది. కళ్యాణం టికెట్స్ కాస్ట్ వచ్చేసి పర్ 2 పర్సన్స్ అంటే దంపతులిద్దరికీ 1,500 రూపీస్. ఎక్స్‌ట్రా పర్సన్ మీతో ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి 150 రూపీస్. మనం ఎంట్రన్స్‌లోనే అక్కడ టికెట్ తీసుకోవచ్చు. అక్కడ మొబైల్ కౌంటర్ కూడా ఉంటుంది. మొబైల్ లోపలికి ఎలో ఉండదు. సో అక్కడే మొబైల్ పెట్టేసుకొని వెళ్ళిపోవాలి. సో వాళ్ళు 9:30 కల్లా లోపలికి పంపించారు. సెక్యూరిటీ వాళ్ళు 9:30 కల్లా టెంపుల్ లోపలికి పంపిస్తారు. అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నిత్య కళ్యాణం కౌంటర్ ఎదురుగుండానే అక్కడ వడి బియ్యము, 2 దీపారాధన కుందులు, ఎండు కొబ్బరి చిప్పలు, వక్కలు ఇదంతా ఒక ప్లేట్‌లో పెట్టిస్తారు. దాన్ని ప్లేట్ వచ్చేసి 400 రూపీస్. మళ్ళీ మనం రిటర్న్ పట్టుకొచ్చేసి ఆ ప్లేట్ ఇచ్చేస్తే వాళ్ళొక 100 రూపీస్ ఇచ్చేస్తారనమాట. అంటే 300 రూపీస్ ఆ వడి బియ్యం, దేవుడికి సమర్పించాల్సిన వడి బియ్యం ఇవన్నీ. సో మీరేదైనా మొక్కుకుంటే అది తీసుకెళ్ళొచ్చు. అవసరం లేదు అనుకుంటే నార్మల్‌గా కొబ్బరికాయ, తులసి మాల ఏమన్నా తీసుకొని వెళ్ళొచ్చు యాజ్ యువర్ విష్. ఇక 9:30 కల్లా లోపలికి ఎంటర్ అయిపోయాము. మొబైల్ కౌంటర్‌లో మొబైల్ ఇచ్చేసి సో లోపలికెళ్ళిన తర్వాత మన ఊరిలో సీతారాముల కళ్యాణం జరుగుతున్నప్పుడు కొంతమంది దంపతుల కింద వెనకాల కూర్చుంటారు కదండీ! యాజ్ ఇట్ ఈజ్ ఇది అలానే ఉంటుంది. మనం ఇక్కడ ఏం చేయాల్సింది ఉండదు. జస్ట్ స్వామివారిని చూస్తూ ఉండడమే. మనం లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత ఒక మండపంలా ఉంటుంది. ఆ మండపంలో కూర్చున్న తర్వాత టికెట్స్ వచ్చి వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఎక్స్‌ట్రా పర్సన్స్ ఎవరన్నా ఉంటే వెనకకి కానీ లేదా పక్కకి కానీ కూర్చోమని చెప్తారు. కళ్యాణం స్టార్ట్ అయిన ఒక 1 అవర్‌కి ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది అనే టైంకి మనకి ప్రసాదాలు ఇస్తారు. మన టికెట్ చూసి వాళ్ళు వెరిఫై చేసుకొని మనకిస్తారు. దాంట్లో 2 అభిషేకం లడ్డూలు, 5 వడలు, 5 పులిహోర ప్యాకెట్స్. మగవాళ్ళకేమో లక్ష్మీనరసింహస్వామి కండువా టైప్ ఉంటుంది. లక్ష్మీనరసింహస్వామి పేరుతో ఒక కండువా ఉంటుంది. అది అలాగే ఆడవాళ్ళకి ఒక బ్లౌజ్ పీసు. అలాగే ఈ టికెట్ మీరు పాడేసుకోకండి. ఈ టికెట్ మీ దగ్గరే ఉంచుకోండి. ఎందుకంటే మనకి దర్శనం అంతా అయిపోయిన తర్వాత నేరుగా బస్ స్టాండ్ పక్కకే ఒక అన్నదాన సత్రం ఉంటుంది. దాంట్లో మనం నేరుగా 5 మెంబర్స్‌కి అంటే ఒక టికెట్‌కొచ్చేసి 5 మెంబర్స్‌కి అవైలబిలిటీ ఉంటుంది. 5 మెంబర్స్ అన్నదానాన్ని డైరెక్ట్‌గా వెళ్తే అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి చూపిస్తే మనకి డైరెక్ట్‌గా పంపించేస్తారు భోజనం చేయడానికి. ఫ్రీ భోజనం అది. చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే కంపల్సరీ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి. సో ఇక కళ్యాణానికొచ్చేటప్పటికి అవన్నీ పూజ మధ్యలో లాస్ట్‌లో ఇస్తారు. తర్వాత దేవుడిని దర్శనం చేసుకొని ప్రసాదాలు ఇవన్నీ మనకిచ్చేసిన తర్వాత కళ్యాణమూర్తుల్ని దండం పెట్టుకుని సర్వదర్శనం చేసేవాళ్ళు దాంట్లోకి మనకి గుడి దగ్గర నుంచే లోపలికి ఎంట్రీ ఉంటుంది. హార్డ్‌లీ రష్ ఎక్కువగా ఉంటే 15 మినిట్స్ లేకపోతే ఒక 10 మినిట్స్‌లో మనకు దర్శనం అయిపోతుంది. డైరెక్ట్‌గా మీరు దర్శనం అయిపోయిన తర్వాత కిందకొచ్చేస్తే ఆటో పట్టుకుంటే ఆటో 100 రూపీస్ ఉంటది. చార్జ్ వాళ్ళు 100 రూపీస్ తీసుకున్నారు పైనుంచి కిందకి. కొండపై నుంచి కిందకి. టికెట్ చూపించాము. చూపించగానే లోపలికి ఎంట్రీ అయిపోయాం. భోజనం 10 మినిట్స్‌లో భోజనం అయిపోయింది. బయటకొచ్చేసాము. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైతే కళ్యాణం చేయించుకుంటున్నారో వాళ్ళు ఆడవాళ్ళు శారీ కట్టుకోవాలి. మగవాళ్ళు పంచె కట్టుకొని రావాలి. ఐ హోప్ ఈ వీడియోలో అన్ని ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.